గొప్ప పట్టణ వివరణ పరిశుద్ధ యెరూషలేము అనే విషయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయములు స్పష్టంగా ధ్యానిస్తాం. పట్టణపు ప్రాకారము మరియు అతడు ప్రాకారంను కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధవర్ణముగా ఉన్నది. ఇక్కడ ఈ పట్టణ ప్రాకారం యొక్క వివరణను మనము స్పష్టంగా ధ్యానిస్తాం. ప్రాకారపు పునాదులు. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైఢూర్యము, ఆరవది కెంపు, ఏడవది స్వర్ణరత్వము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునియము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. అటు తరువాత పట్టణపు రాజవీధి. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో కట్టబడి ఉన్నది. ఆ పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. ఇక్కడ ఆ రాజ వీధి యొక్క వివరణలో మనం స్పష్టంగా ధ్యానిస్తాం. గొప్ప పట్టణ వివరణ పరిశుద్ధ యెరూషలేము అనే విషయాల మీద ఇవాళ మనం ధ్యానిస్తాం. దీనికి మూల భాగము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 17 నుండి 21 వచనముల మధ్యని ఈ యొక్క విషయాలు ఉంటాయి. దీనిని 3 భాగాలుగా ధ్యానిస్తాం. 1 పట్టణపు ప్రాకారము, నెంబర్ 2 ప్రాకారపు పునాదులు, నెంబర్ 3 పట్టణపు రాజవీధి. ఈ యొక్క ఇవాళ మెసేజ్ అంతా ఏంటంటే ఈ యొక్క పరిశుద్ధ యెరూషలేము ఆ పట్టణం గురించిన వివరణ ఇవాళ మనం ధ్యానిస్తాం. మీకు గతంలో చెప్పా, మనం 21, 22 అధ్యాయాలకు రాగానే పరలోక రాజ్య వివరణలోనికి మనం వస్తాం. ఈ పరలోక రాజ్యం అనేది ఎలా ఉంటుంది, అందులో ఒక భాగంలో 2వ మరణం గురించి ధ్యానించాం ఆల్రెడీ. పరలోక రాజ్యం గురించి మనం అందరం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే అక్కడ మనం శాశ్వత కాలం ఉంటాం. ఇవాళ ప్రపంచంలో ఏ దేశం మీరు తెలుసుకోకపోయినా ఏం సమస్య లేదు, కానీ పరలోక రాజ్యం గురించి కంపల్సరీగా మీరు తెలుసుకోవాలి. కారణం ఏంటంటే అక్కడ మనం యుగాలు జీవిస్తాం. 2 ఎవర్ లాస్టింగ్ డెస్టినీస్. 1 నిత్య నరకం. నిత్య నరకం అంటే ఇంక దాని గురించి వర్ణించవసరం లేదు. అగ్ని ఆర్ద పురుగు చావును. పరలోక రాజ్యం కూడా నిత్యమే. ఇది ఎలా ఉంటుంది, దాని గురించి తెలుసుకోవడం అవసరం. ఎందుకు అవసరం అంటే ఇంత బాగుంటుందా, శాశ్వతకాలం ఉంటామా ఇందులో, ఇంత బాగున్న దాంట్లో నేను ఉండాలి అనే వాటి గురించి తెలుసుకోవాలి కంపల్సరీగా పరలోక రాజ్యం గురించి. ఇవాళ చాలామందికి పరలోక రాజ్యం గురించిన అవగాహన లేదు. తెల్లవారుజామున ఉరుములు కంటిన్యూస్గా వచ్చాయి.
నా వరకైతేనండి నేను వెంటనే ప్రేయర్ చేసుకుంటున్నా. ఆ ఉరుములు వచ్చిన విధానం ఈవేళ చాలా డిఫరెంట్గా వచ్చింది. ఇప్పుడు మనందరం దేని గురించి వెయిట్ చేస్తున్నాం అంటే రేప్చర్ గురించి వెయిట్ చేస్తున్నాం. రేప్చర్ అంటే ప్రభు మధ్యాకాశానికి వస్తారు. ప్రభు మధ్యాకాశానికి వచ్చిన విధానం ఏంటంటే కడబోర పురుగును మృతులు మొదలెత్తురు సజీవులమైన మనము ఆకాశమండలం కొనుక్కోబడతాం. ఈ మట్టి దేహాలు మహిమ దేహాలుగా మారిపోతాయి. నాకున్న నిశ్చిత ఏంటంటే నేను రేప్చర్లు ఎత్తబడతాను అనేది ఆశ నాకు. అంటే నేను మొదటి మరణం చూడనని, రెండవ మరణానికి నాకు సంబంధం లేదు. రెండవ మరణం అనేది ప్రభుని ఎరగని వారికి వచ్చింది. నేను వెంటనే ప్రేయర్ చేసేసుకుంటున్నా, ప్రభువా ఒకవేళ ఇది మీ రేప్చర్ కానీ జరిగితే నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు అని మళ్ళీ ఇంకెక్కడైనా దేవుడి దగ్గర ఒప్పుకోలేదా ఏంటండి మళ్ళీ అలా వెంటనే ధ్యానించుకుంటున్నాను. ధ్యానించుకుంటే ఈ విషయాన్ని తప్పకుండా ఇవాళ వాక్యాలు చెప్పాలి అని కూడా అనుకున్నాను. మనం అంటే చాలా వరకు నిర్లక్ష్యం చేస్తాం. రేప్చర్ వస్తుందా అలాగే చెప్తారులే పాస్టర్ గారు ఎంతకాలం నుంచి చెప్తున్నారని. ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటేనండి, నేను ప్రేయర్ చేస్తూ దాన్ని ఊహిస్తున్నాను అనమాట. అది ఎలా జరుగుతుందంటే రెప్పపాటం జరుగుతుంది అనమాట. ఆ ఉరుములు ఉరుగుతుండగానే బోర శబ్దం వినిపిస్తుంది. బోర శబ్దం వినిపించగానే ప్రభు సైన్య సమూహాలతో రావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఎలా జరుగుతుందంటే ఒక రెప్పపాటుని జరిగే విషయాలు అనమాట. ఇవన్నీ కూడా మనకు తెలియని గడిలోనే మనం ఎత్తపడతామండి. ఒకసారి ఆలోచించుకోండి, దాంట్లో ఎత్తబడలేదు అనుకోండి మనకంటే దౌర్భాగ్యులు ఒకటి ఉండడు. కారణం ఏంటంటే 7 సంవత్సరాల శ్రమకాలంలోకి వెళ్ళిపోతాం. సంఘానికి శ్రమ వచ్చేస్తుంది. ఆ శ్రమకాలం ఎలాగుంటుందో ధ్యానించాం. ఈ ఉదయకాలంలో నేను మరొకసారి నన్ను నేను సిద్ధపరుచుకున్నాను ప్రభు రాకడలు ఎత్తబడ్డానికి. కనుక ఈ సమయంలో నుండి పరలోక రాజ్యం గురించి తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. కారణం ఏంటంటే అందులో మనం యుగయుగాలు ఉంటాం. మొదటి భాగంలో మనం చూసినట్లయితే పట్టణపు ప్రాకారము అనే దాని గురించి చెప్తున్నాడండి. 17-18 వచనాలు ధ్యానిస్తాం. 17వ వచనం చదువుదలి. మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుషుని కొలత చొప్పున 144 మూరలైనది. 144 మూరలైనది. ఆ కొలత దోత కొలతయే. ఇక్కడ గమనించుకోవాలి ఏంటంటేనండి, దేవుని దగ్గర అన్ని కొలతలు ఉంటాయి. మీరు ఇక్కడ ఏం చేస్తారో దాన్ని బట్టి మీరు కొలవబడతారు. అక్కడ రాయబడింది ఏంటండి, మెనీ టికల్ ఎఫైర్స్ అంటే అక్కడ అర్థం ఏంటి, నువ్వు తోకలో తూయబడ్డావు, తక్కువ ఉన్నావు అని చెప్పాడు. దేవుడు నీకు నాకు మెజర్స్ ఇస్తాడు, కొలవబడతాం మనం. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ మళ్ళీ ఏమన్నట్టండి, అది దేవదూత కొలత, మనుషుడి కొలత కాదు. మనుషుడి కొలత అనుకోండి ఏం చేస్తాడని మాయ ఉంటుంది, మోసం ఉంటుంది. మనుషుడి కొలత మనోడు కదా ఒక ఎక్కువ చెప్పేద్దాం అని లెక్క ఉంటుంది. దేవుని దూత అంటే ఇంకా అంత తేడా లేదు. దేవుని దూత అంటే వాస్తవమే అందులో. అంటే నీ కొలబడేటప్పుడు కూడా రికమెండేషన్స్ పంచే దేవుడి దగ్గర. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, దేవుని దగ్గర ముద్దు బిడ్డలు అనేవారు లేరు దేవుడికి. ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, 2 పిల్లలు ఉంటే ఇద్దరిని ఒకలా చూడరు. తల్లిదండ్రులు చూస్తామని చెప్తారు కానీ చూడరు. ఒకరే పిల్లలు ఉంటే బాధ లేదు, కానీ 2 పిల్లలు ఉండేటప్పుడు మాత్రం వ్యత్యాసం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తాం. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మానవ లెక్కలు కాదు, కొలతలు కాదు, దేవుని కొలతలు. ఇంక అందులో ఎటువంటి తేడా ఉండదు దేవుని కొలతలు. దాని అనుబంధ వాక్యాలు చూద్దామండి. యెహెజ్కేలు 41 చదువు. తరువాత అతడు మందిరపు గోడను కొలువగా 6 మూరలాయను. మందిరపు ప్రక్కలనున్న మేడగదులను కొలువగా 4 మూరలాయను. యెహెజ్కేలు 48:16-17 వచనాలు చదవాలి. దాని పరిమాణ వివరమేదనగా ఉత్తర దిక్కున 4500 కొలకర్రలు, దక్షిణ దిక్కున 4500 కొలకర్రలు, తూర్పు దిక్కున 4500 కొలకర్రలు, పడమటి దిక్కున 4500 కొలకర్రలు. పట్టణమునకు చేరిన ఖాళీ స్థలము ఉత్తరపు తట్టున 250 కొలకర్రలు, దక్షిణపు తట్టున 250 కొలకర్రలు, తూర్పు తట్టున 250 కొలకర్రలు, పడమటి తట్టున 250 కొలకర్రలు ఉండవలెను. మరలా ప్రకటన గ్రంథంలోనికి వద్దామండి. 18వ వచనం చూడండి. 21:18 చదువురా.
ఆ పట్టణపు ప్రాకారము ఆ పట్టణ ప్రకారము సూర్యకాంతములతో కట్టబడెను. సూర్యకాంతములతో కట్టబడ్డది. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో ఆ సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. సమానమైన శుద్ధ సువర్ణ. ఇక్కడ 2 థింగ్స్ అవి లాస్ట్లో మనం వివరంగా ధ్యానిస్తాం. ఆ పట్టణ వీధి అనేది వచ్చినప్పుడు ఈ 2 అంశాలు వస్తాయి. ఆ స్వచ్ఛమగు స్ఫటికము, శుద్ధ సువర్ణం అనేది డీటెయిల్గా ఆఖరిలో ధ్యానిస్తాం. దానికి అనుబంధ వాక్యము యెషయా 54:11-12 వచనాలు చదువుతలే. ప్రయాసపడి గాలివాని చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. ఇక్కడ మనం ఆలోచన చేసినట్టేనండి, పట్టణము స్వచ్ఛమగు స్ఫటికము, సమానమైన శుద్ధ సువర్ణము. ఇవేరు లాస్ట్లో డీటెయిల్గా మనం ధ్యానిస్తాం. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటేనండి, పరలోక రాజ్యం అనేది శుద్ధ సువర్ణము అంటే ట్రాన్స్పరెంట్గా ఉండదు. ఇవాళ మీరు ఆలోచన చేస్తారండి, మీ దేహములు దేవుని ఆలయములు అంటాడు. దేహాలు దేవుని ఆలయాలు అంటే మనం ఏదో ఒక గుడిలాగా టెంపుల్లాగా మన మనుషులు, మనలో దేవుని ఆత్మ ఉంటుంది అంతే. ఇదంతా స్పిరిట్ కింగ్డమ్, ఇది ఆత్మల రాజ్యం గురించి మనం ధ్యానిస్తున్నాం. ఇక్కడ ఆ వివరంలో మనం వెళ్తాం. దీని ముందు మనం ధ్యానించినప్పుడు ఆ యొక్క ద్వారాల గురించి ధ్యానించినప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములను ధ్యానించాం. ఆ పునాదుల గురించి ధ్యానించినప్పుడు అపోస్తులని ధ్యానించాం. దాని గురించి చాలా వివరంగా ధ్యానించాం. పరలోక రాజ్యం అనేది ఏంటంటే అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, మీకు అక్కడ ఏటుకంతో కనిపిస్తుంటుంది. ఇక్కడ అదే కొరింథీ పత్రికలో మనం ధ్యానించాం. అది మానవ నిర్మితాలు కాదు, అవి మనుషులు కట్టినవి కాదు. అవి మీకు ఉదాహరణకి చెప్పాలంటే, స్పిరిట్స్ ఆత్మల గురించి చెప్పాలంటే, పరిశుద్ధ ఆత్మలను అంటే దేవదూతలు చూసిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు, కానీ దెయ్యాలు చూసిన వాళ్ళు మాత్రం చాలామంది ఉంటారు. చూడకపోయినా దెయ్యాలు ఎలాగ ప్రవర్తిస్తారని అందరికి తెలుసు. అంటే మీరు తలుపులన్నీ వేసి పడుకుంటారు, తలుపు కొడుతుంది, వచ్చి దెయ్యం తలుపు కొట్టదు, వచ్చేస్తుంది హ్యాపీగా మీ ఇంట్లోకి. కారణం ఏంటంటే అది ట్రాన్స్పరెంట్ ఇది అనమాట. ఆత్మకి ఈ తలుపులు, ఈ గోడలు ఏమి దాన్ని అడ్డబోవి. ఒకటే తేడా ఏంటంటే దురాత్మలు, ఈ దేవుని ఆత్మలు అంతే. మనం ఎలాగుంటాం, పరలోక రాజ్యంలోకి వెళ్ళేసరికి మనం దేవదూతలు పోలి ఉంటాం. అక్కడ ఆడ మనిషి అండి మగోడు లేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి భార్యలు అందరూ మా ఆయన ఎక్కడ ఉన్నాడు వెనకాల్సిన పని లేదు మీకు. అక్కడ పరలోక రాజ్యంలో స్త్రీ అని పురుషుడని లేరు. అందరూ ఎలాగుంటారండి పరలోక రాజ్యంలో, దేవదూతల్ని పోలి ఉంటారు. అంటే మీరు ఆల్రెడీ ఏంజల్ క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోతారు. అందువల్ల ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రకటన గ్రంథం చెప్పేటప్పుడు అండి, ధ్యానించేటప్పుడు ఫస్ట్ థింగ్ బైబిల్ నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ థింగ్ వేదాంతం ఉండాలి. దానికి ప్రజెంట్ కరెంట్ చూస్తూ కనెక్ట్ చేసి చెప్పగలిగి ఉండాలి. దేవునితో సత్సంబంధం, ప్రార్థనా జీవితం ఉండాలి. లేకపోతే ఏంటంటే యెరూషలేము అంటే అదొక పెద్ద పట్టణం అని, పరలోక రాజ్యంలో పెద్ద బిల్డింగ్ ఉన్నదని చెప్పేస్తుంటారు. పరలోక రాజ్యంలో బిల్డింగ్ ఏమి ఉండదండి. అక్కడ దట్స్ ఎ ట్రాన్స్పరెంట్ వరల్డ్. ఇది అంటే స్పష్టంగా మనకి కనిపించేది. అక్కడ గోడలు, తలుపులు ఏమి ఉండేది కాదు అది. కనుక ఇప్పుడు దాని వివరణలోకి వెళ్తామండి. మనం 2లోకి వెళ్ళినట్టయితే ప్రాకారపు పునాదులు. మనం ముందు ధ్యానించేటప్పుడు అపోస్తలుల పేర్లు అక్కడ ఉన్నాయని ధ్యానించాం. ఇక్కడికి వచ్చేసరికి ఇంత డీపెస్ట్ వివరణలోకి మనం వెళ్తామండి. 19వ వచనం చదువుతాలి. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు, ఆ పట్టణపు ప్రాకార పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేదికము, తొమ్మిదవది పుష్యరాగము, పదవది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ఇవన్నీ వినగానే మనకు అనిపిస్తుందండి, బంగారమే లేని ఆడపిల్లలు ఉన్నారు మన చర్చిలో, బంగారు గొలుసులు లేని ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళకి సువర్ణ రాగాలు ఇవన్నీ చెప్పిస్తే అయ్యో ఎలాగుంటారా బాబు,
మరి ఒక ఉంగరమైన వాళ్ళు తయారు చేసుకుంటే బాగుండని ఆలోచన ఉంటుంది. నా వరకు నాకే లేదు. అంటే ఈ యొక్క పేర్లు చెప్పిన మనలున్న రంగి నాకే లేదు, లేదంటే ఆలోచన నాకు లేదు. అయితే ఇక్కడ ఆలోచన చేసరికి ఇది ఏం చెప్తున్నాడండి, పట్టణపు పునాదులు అని చెప్తున్నాడు. ముందేం ధ్యానించామండి, ఆ పునాదురాల మీద అపోస్తుల యొక్క పేర్లు ఉన్నాయని ధ్యానించాం. అప్పుడు ఏం చెప్పానండి, పేతురు గారికి ప్రభువు చెప్పాడు, నువ్వు బండవి, నీ మీద నేను సంఘాన్ని కడతాను అని చెప్పాడు. అప్పుడు పేతురు ఏమయ్యాడండి, పునాది రాయి అయ్యాడు. కనుక ఇక్కడ ఈ యొక్క వివరణ ఇస్తున్నది రాళ్ళ గురించి, ఈ మనుల గురించి. ఓ పరలోక రాజ్యంలో కూడా మనులు ఉంటాయి. అక్కడ మళ్ళీ అమ్మో అక్కడికి వెళ్ళి మనులు చూస్తామా అంటే, పరలోక రాజ్యంలో వెళ్ళి బంగారం చూస్తామా కాదు. అక్కడ దట్స్ ఎ డిఫరెంట్ వరల్డ్ అది. ఇంకా అక్కడ మళ్ళీ కన్స్ట్రక్షన్స్, ఈ యొక్క మనులు బంగారాలు ఉండేది కాదు. మరి దేని గురించి చెప్పాడు, మరి ఈ వివరణ ఏంటి, అట్లా పేర్లు చెప్తూ ఈ పునాది ఒక్కొక్కటి ఇలాగ ఉంటుందని చెప్పాడు. దీనికి అనుబంధంగా వాక్యం ధ్యానించి ఆ వివరణలోకి వెళ్దాం. ఎందుకు వీటి గురించి ప్రస్తావించాడు నేను అంటున్నానండి, మనమే ఆ రాళ్ళు అని చెప్తున్నా. దానికి వివరణ మీకు ఇస్తాను. ఎఫ్ఎస్సి 2:20 చదువుతాను. ఎఫ్ఎస్సి పత్రిక 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఇక్కడ ఆలోచన చేస్తే మూలరాయి ఎవరండి, యేసుక్రీస్తు. ఈజ్ ఆఫ్ కార్నర్ స్టోన్, ఆయన మెయిన్. అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడ్డాం. పేతురు గారి ప్రభు ఏం చెప్పారండి, ఈ బండ మీద నేను సంఘాన్ని కడతానన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారండి, అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాదుల మీద కట్టబడ్డాం. ఇవాళ మనం దేని మీద కట్టబడ్డాం, అపోస్తలు వేసే పునాదుల మీద కట్టబడ్డాం. నేను రాయి కాదు, మీరు రాయి కాదు. మనం ఒకసారి నేను ఈ ర్యాప్చర్లు ఎత్తుబడితే, ఒకసారి నేను దేవుని రాజ్యంకి వెళ్తే శరీరం ఉంటుంది అక్కడ, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు. మనం ఎప్పుడైతే దేవుని రాజ్యానికి వెళ్ళామో, మహిమదేహాలు ఆదామవ్వలు ఏ మహిమదేహాలు కోల్పోయారో మరలా వాటిని మనం పొందుతాం. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేనుగా కనిపిస్తాను, కానీ ఈ మట్టి దేహం అనేది ఉండదు. కనుక ఈ రత్నాలు ఇవన్నీ ఎవరు, మనమే. వీఆర్ దోస్ పీపుల్. మన మీద సంఘం కట్టబడ్డది. పెండ్లి కుమార్తె సంఘము అన్నాం. పెండ్లి కుమార్తె సంఘం అంటే ఒక చర్చి కట్టి అక్కడ పెండ్లి కుమార్తె సంఘం పెట్టిన పేరు కాదు. పెండ్లి కుమార్తె సంఘం అంటే మనమే, విశ్వాసులే పెండ్లి కుమార్తె సంఘం. పెండ్లి కుమార్తె సంఘం ఎత్తబడుతుంది అంటే ఎవరు ఎత్తబడి, మనం ఎత్తబడదాం. చర్చి బిల్డింగ్లు ఎత్తబడవు. కనుక ఇక్కడ మనం స్పష్టంగా గమనించుకోవాలి, ఇవన్నీ రాళ్ళ గురించి ఎందుకు రాశాడు. ఎవరు అంటే వాళ్ళు మనమే. అపోస్తలులు, ప్రవక్తలు, విశ్వాసులు, కాపరులు, సువార్థికులు, సండే స్కూల్ టీచర్స్, విశ్వాసులు, మనందరం కూడా ఆ యొక్క దేవుని రాజ్యంలో భాగస్వాములు. మనందరం కూడా ఆ నూతన యెరూషలేము అంటే అదో బిల్డింగ్, అది మనమే. అడుగుతున్నాడు, ఎవరయ్యా ఈ జనసమూహం అందరూ కూడా, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా, వాళ్ళు గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలు ఉతుక్కొని వచ్చారని చెప్తాడండి. అసలు ఈ స్టోన్స్ గురించి ఎందుకు చెప్పాడు అనేది ఆలోచన చేసినప్పుడు, ఆ స్టోన్స్ కొనే క్యారెక్టర్స్ కలిగిన వ్యక్తులని చెప్పడానికి. కనుక దీన్ని వివరించేటప్పుడు ఆ రాళ్ళు కొనే లక్షణాలు ఏంటో తెలుసుకోవాలి. అది మనుషుల గురించి చెప్పబడ్డది కాదు, రాయిల గురించి చెప్పబడింది కాదు. మొట్టమొదటిది ఏంటండి, మొదటిది సూర్యకాంతపు రాయి, జాస్పర్. సూర్యకాంతపు రాయి మొదటి పునాది. అంటే సూర్యకాంతపు రాయి అనే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ రాయి గురించి కాదు ఇక్కడ చెప్పేది, ఆ లక్షణాలు కలిగిన వ్యక్తుల గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. పేతురు బండ కాదు, పేతురు అనే వ్యక్తి మీద సంఘాన్ని కడతానంటున్నాడు. ఒక పేతురే కాదు, అక్కడ ఎవరండి 12 మందికి కూడా ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు. 12 గోత్రాలకి ఏం ప్రాధాన్యత ఇచ్చాడండి, ఆ యొక్క ద్వారాలు ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు. కనుక నువ్వు నేను కూడా ఆ యెరూషలేము, ఆ నూతన యెరూషలేములో నువ్వు నేను భాగస్థులుగా ఉంటాం. డాక్టర్ ప్రభాకర్ అక్కడ ఉంటాడు, మీరుంటారు. ఈ క్యారెక్టర్స్, ఈ లక్షణాలు ఒక్కొక్కరికి ఒక్కో లక్షణాలు ఉంటాయి. దైవ సేవకులకి అందరికి ఒక లక్షణాలు ఉండవు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక లక్షణాలు ఉండవు.
భార్య భర్తలకు ఒక లక్షణాలు ఉండవు. భార్య నెమ్మదిగా ఉంటే భర్త దుడుసుగా ఉంటాడు, భర్త దుడుసుగా ఉంటే భార్య నెమ్మదిగా ఉంటాడు. ఒక పిల్ల ఒకలాగా ఉంటారు, ఒక పిల్ల ఒకలాగా ఉంటారు. నేను చేసే సువార్త విధానం వేరేగా ఉంటుంది. అందరూ ఒకలాగా సువార్త చెప్పరు. కొంతమంది గద్దింపు బోధలు చేస్తుంటారు, కొంతమంది ఆదరణ బోధలు చేస్తుంటారు, కొంతమంది స్వస్థత బోధలు చేస్తుంటారు. రకరకాల క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆ యొక్క పరిశుద్ధ యెరూషలేములో ఉన్నాయి. ఈ యొక్క మొదటి క్యారెక్టర్ లక్షణాలు చూద్దామండి, చదవమవి. సూర్యకాంతపు రాయిని సూర్యకాంతపు రాయి లక్షణాలు చెప్తున్నాడండి. సుప్రీం పెంపకదారుడు అని పిలుస్తారు. సుప్రీం పెంపకదారుడని పిలుస్తారు. ఇది ఒత్తిడి సమయాల్లో నిలబెట్టి, జాగ్రత్తగా వినాలండి, ఇది ఒత్తిడి సమయాల్లో నిలబెట్టి మద్దతు ఇస్తుంది. ఏంటి రాయి యొక్క లక్షణం ఏంటంటే ఒత్తిడి సమయాల్లో నిలబెట్టి మద్దతు ఇవ్వడం. ఇవాళ ఆలోచన చేయండి, దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఉన్నారనుకోండి, చిన్న ఒత్తిడి రాగానే గొడవలు పడిపోయి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళిపోయి ఊరి మీద పడిపోతారు వెళ్ళిపోయి. దేవునిలో ఉన్నవాడి లక్షణాలు వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నాడు. వాడి లక్షణం ఏంటంటే ఒత్తిడి వచ్చినప్పుడు వాడు చేస్తాడు. ఏం చేస్తాడంటే ఒత్తిడి సమయాల్లో నిలబెట్టి మద్దతు ఇస్తుంది. మద్దతు ఇస్తారు. అంటే నువ్వు ఒత్తిడి వచ్చినప్పుడు ఏంటి, వాక్యంలో ఉన్నాయి కదండి, ఆపద్ధీనం మన కృంగిని ఎడల నీవు చేతకాని వాడు. ఒత్తిడి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే నీలో దైవత్వం ఉండాలి. ఒత్తిడి ఎప్పుడు వచ్చిందో అప్పుడే నీకు ఆలోచన ఉండాలి. అండ్ ఒత్తిడి రాగానే కొంతమంది చూడండి, ఒత్తిడి రాగానే పిచ్చోళ్ళలాగా కుర్చీల కింద పడగొట్టేస్తారు, ప్లేట్ల కింద పడగొట్టారు. అంటే వాళ్ళు దేవుని రాజ్య వారసులు కాదు. వాళ్ళు నకిలీ సేవకులు, నకిలీ విశ్వాసులు, నిజమైన సేవకులు కాదు. నిజమైన సేవకుడు అయిన వాడి లక్షణం ఉంటుంది అనమాట. ఏటా లక్షణం? ఒత్తిడి సమయాల్లో నిలబెట్టి మద్దతు ఇస్తుంది. ప్రశాంతత మరియు సంపూర్ణతని తెస్తుంది. ప్రశాంతత మరియు సంపూర్ణతను తెస్తుంది. ఏంటంటే ఈ యొక్క సూర్యకాంతపు రాయి లక్షణాలు ఉన్నవాళ్ళు ఏంటంటే ప్రశాంతంగా ఉంటాడు, అది సంపూర్ణత వస్తుంది, రక్షణను అందిస్తుంది మరియు ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. ఈ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళ గురించి వాడిన పదం ఇది. అంతేగాని అక్కడికి వెళ్ళిపోయి పరలోక రాజ్యం ఇంకెళ్ళిపోయి ఇలా మనం చూసి సూర్యకాంత రాయి అక్కడ ఉంది, ఎనుకుతే సూర్యకాంత రాయిని కనిపించదు అక్కడ. అక్కడ నువ్వు చూసేది ఏంటంటే ద క్యారెక్టర్స్ ఆఫ్ ది స్టోన్. ఆ లక్షణము కలిగిన వాళ్ళు ఏమండి, వాళ్ళు ఆలోచించండి. దైవ సేవకులు ఎంత సహిస్తారండి, ఎంత భరిస్తారండి. ఏంటి నా వరకు నేనే ఎందుకు పనికి మాలిన నా ఇష్టానుసారి మాట్లాడేటప్పుడు వాళ్ళు కాస్త అలా చూసి నేను నవ్వుతుండేవాడిని అంతే. వాళ్ళు నేను ప్రతిఘటించలేదు, వాళ్ళ మీద తిరుగుబాటు చేయలేదు. ఎన్ని గాయాలండి, ఎన్ని గాయాలు పొందారు నా జీవితంలో. ఇవాళ నేను ఇలా నిలబడ్డా, నా కుటుంబం ఇలా నిలబడిందంటే నేను తప్ప మా ఆవిడ మా అబ్బాయి కాదు. ఇవాళ నా సంఘం ఎలాగుందంటే నేను తప్ప ఇంకెవరో కాదు దీని కారకులు. సహించాలి, భరించాలి. ఇవాళ సేవకులు ఎంతగా హింసింపబడుతున్నారని, కొట్టబడుతున్నారు, తృణీకరించబడుతున్నారు, రకరకాల బాధలు. కనుక వీటిని జయించిన ఒక క్యారెక్టర్స్ గురించి చెప్తున్నారు. వీళ్ళు అక్కడ ఎక్కడ ఉన్నారంటే పునాదుల్లాగా ఉన్నారు అక్కడ. ఇది వ్యక్తుల గురించి చెప్తున్నది తప్ప సూర్యకాంతం రాయి గురించి చెప్తున్నది కాదు ఇది. రెండవది నీలము, సఫైర్, నీలము. ఈ పునాది రాయి ఏంటంటే నీలపు రాయి. ఇవన్నీ మనం వాడుతుంటారు, రింగిల్కి వాటికి వాడుతుంటారు. వీళ్ళు అదే చెప్తారు, ఈ క్యారెక్టర్స్ ఇక్కడే చెప్తారు వాళ్ళు కూడా. దాని లక్షణాలు చూద్దండి. పురాతన కాలంలో నీలమణులు సమగ్రతను కాపాడుతాయని. నీలమణులు ఏంటంటే సమగ్రతను కాపాడుతాయి. మోసం మరియు ద్రోహాన్ని కనుగొంటాయని. మోసము ద్రోహాన్ని కనుగొంటాయి. ఏంటి వాళ్ళు ఆలోచించండి. కొంతమంది దైవ సేవకులు ఉంటారు, పాస్టర్లు ఉంటారు. అది ఎవడైతే చెప్తే అదే మాట్లాడుతుంటారు. నాకు ఎవడైతే చెప్తే నేను ఆ మాట విన్న, ఈవిడ చెప్పిన మాట విని అసలు ఈవిడ నిజం చెప్తుందని నాకు నమ్మకం ఏంటని ఆలోచన చేస్తా. అంటే ఈ యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఈ నీలము, ఆ క్యారెక్టర్ ఏంటంటే మోసాన్ని ద్రోహాన్ని కనుగొంటారు. ఏంటి చాలామంది కాపర్ల దగ్గరికి వెళ్తే ఆ సమస్యలు తీరవు వాళ్ళకి. కారణం ఏంటంటే వాడికి ముందు అర్థమవుతుంది, వాడికి దైవిక జ్ఞానం ఉండదు. ఫస్ట్ థింగ్ కాపర్లకి ఏదో నాన్నను బట్టో సంస్థల బట్టో సేవలోకి వచ్చేస్తారు. ఆ ఉద్రేకమే తప్ప వాళ్ళకి క్యారెక్టర్స్ ఉండవు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు చదివితే అదే మాట ఇప్పుడు చదివింది. మోసము ద్రోహాన్ని కనుగోవాలి. మోసానికి కనుకోకపోతే నువ్వేం చెప్తావు అండి ఇతరులకి? నేనేం నాయకుడిని అవుతానండి?
ద్రోహుల్ని తెలుసుకోలేకపోతే నువ్వేం సేవ చేస్తావు? మరియు విషం, ప్లేగు, విషము, ప్లేగు, జ్వరాలతో పాటు చర్మ వ్యాధుల నుండి రక్షిస్తాయని నమ్ముతారట. అంటే ఈ యొక్క నీలం అనేది రోగాల నుంచి కూడా మనుషుల్ని కాపాడుతుంది. మానసిక తీక్షణత మరియు ఆధ్యాత్మిక వైద్యము తీసుకురావడానికి సహాయపడుతుంది. ఏంటంటే మళ్ళీ మానసిక తీక్షణత మరియు ఆధ్యాత్మిక వైద్యము అంటే స్పిరిచువల్ హీలింగ్, ఆధ్యాత్మిక వైద్యము తీసుకురావడానికి సహాయపడుతుంది. ఏంటి వాళ్ళు ఆలోచించండి ఈ విషయంలో. ఇది నాకు వర్తిస్తుందని నేను అనుకుంటా. ఇవాళ చూడండి, పాస్టర్లు అందరూ కూడా మాస్కులు కట్టుకోండి, శానిటైజర్లు వాడండి, కరోనా వైరస్ ఈడే భయపెట్టేస్తాడు. ప్రసంగంలో సగం ప్రసంగం కరోనా వైరస్ అని చెప్తాడు. కారణం ఏంటంటే ముందు ఈడికే వచ్చేస్తుంది, పాస్టర్కి వచ్చేస్తుంది కరోనా వైరస్. ఏంటి వాళ్ళు గమనించండి, మన చర్చిలో కరోనా వైరస్ పేరుతో ఏం చెప్పండి, కరోనా వైరస్ నువ్వు ఏమీ చేయలేవు. నీకేం చెప్పానండి నేను, మీరు పడుకోండి సోమరుల్లో, ప్రాబ్లం లేదు, నేను మాత్రం మీ గురించి ప్రార్థన చేస్తా, మీకు కరోనా వైరస్ రాదని చెప్పాను. ఆ క్యారెక్టర్స్ అవి. అంటే రోగాలనేవి నీ దగ్గర రాకుండా నీకు ధైర్యాన్ని తెలియచెప్పే ఆ వ్యక్తుల గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఇవాళ నాకు ఎరిగిన వరకు అండి, ఈ సంఘాలు మూసారు చూసారండి, పాస్టర్స్ అందరూ వాళ్ళు ఎప్పటికీ తెరవకూడదండి సంఘాలు, అలా మూసేసి ఉంచడమే బెస్ట్. కారణం ఏంటంటే నెంబర్ 1 వాళ్ళు ఎవరంటే పిరికోళ్ళు, నెంబర్ 2 ఏంటంటే దేవుని బిడ్డలు కాదు వాళ్ళు. ఈ క్యారెక్టర్స్ వాళ్ళు లేవు. వ్యాధులకి భయపడుతున్నారు, వైరస్లకు భయపడుతున్నారు, దెయ్యాలకు భయపడుతున్నారు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, అద్భుతాలు చేసే దేవుడు. ఆయనే చేస్తున్నాడా? ఏం చెప్పాడండి, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసిన వాటి అంటే గొప్ప కార్యాలు చేస్తాడని. ఏంటి ఇవాళ మన సంఘంలో 1000 మంది సభ్యులకి ఎవరికి కరోనా వైరస్ రాలేదు. విలేజ్ చర్చెస్ కరోనా వైరస్ రాలేదు. ఎవడో కరోనా వైరస్ చచ్చిపోలేదు మనలో కూడా. కారణం ఏంటంటే ఈ క్యారెక్టర్స్, ఆ దైవికమైన లక్షణాల గురించి ఈ యొక్క నీలం అనే రాయి గురించి చెప్పాడు తప్ప అక్కడికి వెళ్ళి పరలోక రాజ్యం నీలం రాయి ఎక్కడ ఉందని ఎన్నిస్తే మీకు అక్కడ కనిపిస్తుంది. 3వది యమునా రాయి, చాల్సిడోని అంటారు ఇంగ్లీష్లో, యమునా రాయి. యమునా రాయికున్న లక్షణాలు చదువురా. యమునా రాయి సోదర భావం మరియు మంచి ఇష్టాన్ని ప్రోత్సహించే ఒక యమునా రాయి క్యారెక్టర్స్ ఉన్నాడు. ఎవడండి సోదర భావాలు కలిగి ఉంటాయండి. ఇవాళ పాస్టర్స్కి ఎక్కడ ఉండండి, ముందు సేవకుడు కూడదు సోదర భావం. సేవకుడికి పడదు, విశ్వాసులకి పడదు, సువార్థికురాలకి పడదు. ఎవరైతే ఆ క్యారెక్టర్స్ ఉండాలి, దైవ సంబంధాలు కాదు. ఈ యొక్క యమునా రాయి ఉన్న వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటంటే సోదర భావము మరియు మంచి ఇష్టాన్ని ప్రోత్సహించే ఒక పెంపకం రాయి, సోదర భావం. ఏంటి మనం పాటలు పాడేస్తాం, సహోదరులందరూ ఐక్యతగా ఉంటే ఎంత మేలు ఎంత మనోహరం. కానీ ఐక్యత ఉండదు, విశ్వాసంలో ఐక్యత ఉండదు, సంఘంలో ఐక్యత ఉండదు, కుటుంబంలో కూడా ఐక్యత ఉండదు. ఈ ఐక్యత అనేది ఎక్కడ వస్తుంది అంటే దేవునిలో వస్తుంది. అది యమునా రాయి క్యారెక్టర్. తర్వాత చదువు. ఇది ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. ఇది మనస్సు, శరీరము, భావోద్వేగాలు మరియు ఆత్మను సామరస్యంగా తెస్తుంది. అంటే ఈ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనస్సు, శరీరము, భావోద్వేగాలు మరియు ఆత్మను సామరస్యంగా తెస్తుంది. ఇది దయ మరియు ఔదార్యం యొక్క భావాలు కలిగి ఉంటాయి. అంటే ఈ యొక్క క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళు, యమునా రాయి క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళు ఏముంటుందండి, దయ, ఔదార్యం, ఒత్తిడిలు తట్టుకుంటారు. ఏంటి వాళ్ళు చూడండి, నా వరకు అండి ఈ క్యారెక్టర్స్ చాలా 4 ఉన్నాయండి. నాకు ఎవడైనా ఆకలిగా ఉన్నాడంటే అవి వెంటనే తీసి భోజనం పెట్టిస్తాడు. ఎవడైనా బాధలు ఉన్నాడంటే నాకేంటని అనుకోని ఆడ బాధలు ఎలా మనం సాయం చేయగలమో చెప్తాను. మనం చేయలేము అనుకోండి, వాడికి చెప్తాను, జరిగే మా పద్ధతి చెప్తాను, ఇలాగ వెళ్తే జరుగుతుంది నీకని చెప్తాను. కనుక ఈ క్యారెక్టర్స్ అన్నీ మనం కలిగి ఉండాలి.
అందుకే ఏంటంటే క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి. అంటే నీ పాత బుద్ధులు పాత వ్యవహారాలు కంటిన్యూ అవుతున్నాయంటే అర్థం ఏంటంటే నీలో యేసు ప్రభు లేడని అర్థం. 4వది పచ్చ, ఎమరాల్డ్ అన్నారండి పచ్చ. ఈ పచ్చ గురించి చదువుదలి. పచ్చరాయి ప్రసంగ సంబంధిత ఇబ్బందులు, అలర్జీలు, నాడీ రుగ్మత మరియు శ్వాసకోశ సంబంధిత వ్యాధులను నిర్వహించడానికి సహాయపడుతుంది. మళ్ళీ చదువుతలే. పచ్చరాయి ప్రసంగ సంబంధిత ఇబ్బందులు, అలర్జీలు, నాడీ రుగ్మతలు మరియు శ్వాసకోశ సంబంధిత వ్యాధులను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఏవైనా ఇబ్బందులతో బాధపడుతున్న ప్రజలు అంతిమ ప్రయోజనాలు పొందడానికి పచ్చరాయిని ధరించవచ్చు మరియు సమస్యల నుండి బయటపడడానికి. అంటే ఈ క్యారెక్టర్స్, ఈ రాయి గురించి ఎందుకు అక్కడ మెన్షన్ చేయాలంటే ఈ లక్షణాలు కలిగి ఉంటారు. ఏంటి ప్రసంగ ఇబ్బందులు అంటారు. ఏంటి చాలామంది అనుకుంటారండి అందరూ ప్రసంగికులు అయిపోయారండి. అందరూ ప్రసంగికులు కాదు. ఏ ప్రీచర్ మస్ట్ బి బోర్న్. అందరూ పాడేవాళ్ళు కాదు. ఏ సింగర్ మస్ట్ బి బోర్న్. పాడేవాడు పుట్టాలి, అందరూ పాడలేరు. ప్రసంగికుడు కూడా పుట్టాలి, అందరూ ప్రసంగికులు అవ్వలేరు. కనుక ఇటువంటి విధానాలన్నీ సరిచేసి సమతుల్యం చేసేది ఈ యొక్క పచ్చరాయి. నెంబర్ 5 వైడూర్యము. ఈ వైడూర్యాన్ని ఇంగ్లీష్లో ఏంటంటే సడోనిక్స్ అన్నారు. వైడూర్యము, సడోనిక్స్. చదువు తల్లి దాని లక్షణాలు. పురాతన కాలం నుండి బలం మరియు రక్షణ యొక్క రాయిగా ఉపయోగపడుతుంది. ధైర్యము, ఆనందం. అంటే దీని లక్షణాలు ఏంటండి? ధైర్యము, ఆనందము మరియు స్పష్టమైన సమాచార మార్పిడితో ముడిపడి ఉంది. అండ్ స్పష్టమైన సమాచారం. ఏంటి ఇవాళ చాలామంది పాస్టర్స్ వాక్యం చెప్పారు అనుకోండి, ముందు ఆడికి అర్థం అవుదా వాక్యం ఏంటో. కూర్చున్న వాళ్ళు కూడా ఏం చెప్తున్నారా పాస్టర్ గారు అనే ప్రశ్న ఉంటుంది, స్పష్టత ఉండదు. చాలామంది మనతో ఏదైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పింది మనకు అర్థం కాదు. 10 సార్లు అడిగితే ఏం చెప్తున్నారు సార్ మీరు అని అడుగుతాం. స్పష్టత. ఈ స్పష్టత అనేది కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చేదే. స్పష్టమైన సమాచార మార్పిడితో ముడిపడి ఉంది. ఇది వివాహము మరియు భాగస్వామ్యాలకు శాశ్వత ఆనందము మరియు స్థిరత్వాన్ని తెస్తుంది. ఏంటి అక్కడ ఉన్న ఆ రాయి క్యారెక్టర్లో ఉన్న ఏంటంటే వివాహ సంబంధాలు సరిగా ఉన్నోళ్ళు. సువార్తికురాలు భర్తతో గొడవపడి యుద్ధాలు చేస్తే ఆవిడ దేవుని సేవకురాలుగా గుర్తింపడదు. పాస్టర్ భార్యలతో యుద్ధం చేసి వాడు గృహంలో శాంతి లేకుండా వాడు దేవుని సేవ చేయలేడు. కనుక ఏం చేస్తుందటండి? భాగస్వామ్యాలకు శాశ్వత ఆనందము మరియు స్థిరత్వాన్ని తెస్తుంది. ఆధ్యాత్మిక విలువలు రాళ్ళను ముఖ్యంగా శక్తివంతం చేస్తాయి. ఆధ్యాత్మిక విలువలు, దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఆధ్యాత్మిక విలువలు ఏంటి వాళ్ళు గమనించుకుంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మనం ధ్యానిస్తున్నాండి. ఆధ్యాత్మిక విలువలు అభివృద్ధి చెందుతుండాలి. ఇవాళ నేను 1972 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాను. నేను అంగీకరించినలాగా ఇవాళ లేను. ఆధ్యాత్మికంగా నా గ్రాఫ్ అలా పైకి వెళ్ళిపోతుంది. నా గ్రాఫ్ అలాగా ఆధ్యాత్మికంగా నువ్వేమవుతుండాలంటే ఎదుగుతున్న డబ్బు సంపాదన కాదు ముఖ్యం. డబ్బులు అందరూ సంపాదిస్తాడు. దొంగడు సంపాదిస్తాడు, పనికి మళ్ళీ సంపాదిస్తాడు. వాటి గురించి ఇక్కడ ప్రస్తావనే లేదు. ఆధ్యాత్మికంగా నువ్వు ఎక్కడున్నావు? నువ్వు సండే స్కూల్ స్టూడెంట్గా ఉండి సండే స్కూల్ టీచర్గా చేసి వాళ్ళ సువార్తికురాలు ఉండి ఎక్కడున్నావు ఆధ్యాత్మికంగా నువ్వు అసలు? అండి నేను ఆధ్యాత్మికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నానండి. నేను ఉదయం 4:30 గంటలకు లేచి ఇవాళ అయితే 3:30కే లేచిపోయాను. నేను ప్రార్థన చేస్తుంటే నా గదంతా దేవుని మహిమ నిండిపోతుందండి. నేను ప్రార్థన చేస్తుంటే మోకాళ్ళ మీద ఉంటే ఇలా తేలి ప్రార్థన చేస్తుంటాను. నాకు తెలుస్తుంటుంది మీ దగ్గర ఏటవుతుందో. మీ గృహ సమస్యలు నాకు దేవుడు చూపిస్తుంటాడు ఆ ప్రార్థన చేసే టైంలో. ఇవాళ జరిగే విషయాలు దేవుడు నాకు చూపిస్తుంటాడు. ఎవరితో ఎంతవరకు ఉండాలో చెప్తుంటాడు దేవుడు నాకు.
ఇవాళ ఈ వాక్యం అంటే ఎవరికైనా ఈ వాక్యం ఇచ్చి 5 వచనాలు చెప్పమంటే ప్రసంగం చేయలేదు, ఏం చెప్తాను సార్ ఇట్ల మీద అంటాడు. కానీ దేవుడు నాకు చెప్తాడు, ఈ వాక్యం ఏం చెప్పాలో నువ్వు దేవుడు నాకు చెప్తుంటాడు. దేవుడు ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలి. భార్యాభర్తలు కలిసి ఉన్నారంటే అర్థం ఏంటంటే ఆధ్యాత్మికంగా ఉంటేనే కలిసి ఉంటారండి. ఆధ్యాత్మికత ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యలో ఏదో గొడవలు వస్తాయి, వైషమ్యాలు వస్తాయి, దూరంగా ఉంటారు. ఆత్మ ఒకటే మిమ్మల్ని కలుపుతుంది. నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలి. అవిశ్వాసైన భర్త గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఒకవేళ భార్యకి విశ్వాసం లేకపోతే ఆవిడ గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలి, నీ కుటుంబం ఎదగాలి. ఎంత అవసరం అంటే దానికి యోహాన్ గారు చెప్తాడు 3 యోహాను 10, యాజ్ యు గ్రో ఇన్ ద స్పిరిట్ యూ విల్ గ్రో ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అంటాడు. అంటే ఆత్మలో నువ్వు వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. నీకు రోగం వచ్చిందంటే అర్థం ఏంటంటే ఆధ్యాత్మికంగా నువ్వు బాగలేవు. నువ్వు ఆర్థిక ఇబ్బందులు కూడా అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆధ్యాత్మికంగా బాగలేవు. సో ఆధ్యాత్మిక అభివృద్ధి గురించి చూడాలి తప్ప నేనేదో బాగా చదివించుకున్నాను, డబ్బు సంపాదన ఇవిడికి అవసరం లేదు. నీ సర్టిఫికేట్లు నీతో రావు. నేను పెట్టిలో పెట్టినప్పుడు నీ సర్టిఫికేట్ ఏది నీతో రాదు. నేను పెట్టిలో పెట్టినప్పుడు నీ బంగారం నీతో రాదు, నీ ఉద్యోగం నీతో ఏవి నీతో రావండి. ఆధ్యాత్మికత ఒకటే నీతో ఉంటుంది. కనుక ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేస్తుంది ఇది. తర్వాతది ఏంటండి 6 కెంపుని సర్డియస్ అన్నారు ఇంగ్లీష్లో. సర్డియస్. ఈ కెంపు లక్షణాలు చదువు తల్లి. యూదుల ప్రధాన యాజకుని రొమ్ము పట్టిలో రూబీగా భావించిన విలువైన రాయి. ఈ యొక్క రాయికి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే ప్రధాన యాజకుడు ధరించుకుంటాడు ఈ రాయిని. ఈ రాయిని ప్రస్తావించేటప్పుడు ఉపయోగించిన హిబ్రూ పదం ఓడెం అంటే విలువైన రాయి. రూబీ లేదా కార్నెలియస్ ఎరుపు రంగులో ఉండాలి. కనుక ఈ రాయి యొక్క ప్రాధాన్యత ఏంటంటే దేవుని సన్నిధిలో ఉపయోగపడే వ్యక్తులు, యాజకుడు. ఆ యాజకులందరూ వీటిని ధరిస్తారు. అండ్ ఇవాళ పాస్ట్ గారు పరిచయం చేస్తాడు. ఈ అమ్మ ఏం చేస్తుంది, నాకు బైబిల్ చదువుతున్నామ్మా, అందులో భాగస్వామ్యురాలుగా ఉంటుంది. ఇప్పుడు నా మెసేజ్ ప్రపంచం వెళ్ళిపోతుంది. ఆస్ట్రేలియాకి వెళ్తుంది, అమెరికాకి వెళ్తుంది, అనేక దేశాలకు వెళ్ళిపోతుంది ఈ మెసేజ్. నా స్వరం ఎక్కడ వినబడుతుంటుందో ఈమె స్వరం కూడా అక్కడ వినబడుతుంటుంది. అంటే ఇవేమైంది, అక్కడ భాగస్వామ్యురాలు అయింది. దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. మనం ఏంటంటే భాగస్వామ్యులుగా ఉండాలి. కెంపు అంటే భాగస్వామ్యులము, ప్రభు సేవలో వాడబడాలి. ఏ రీతిగా నువ్వు వాడబడుతున్నావు ఇక్కడ ప్రాముఖ్యం కాదు. ఏ పని దేవుడు నీకు అప్పగిస్తే సంఘంలో ఆ పనిలో నువ్వు వాడబడాలి. అందరూ ఒక పని చేయలేరు, కానీ ఏదో పనిని నువ్వు వాడబడాలి. ఇవాళ నేను పంపించిన సేయింగ్లు అదే రాశానండి. చర్చ్ డజంట్ రిక్వైర్ ద స్పెక్టేటర్స్, చర్చ్ రిక్వైర్ ద పార్టిసిపెంట్స్ అని రాసి పంపించాను ఇవాళ సేయింగ్. సంఘానికి ప్రేక్షకులు అవసరం లేదు, సంఘానికి పాల్గొనేవాళ్ళు కావాలి. వచ్చే కూర్చొని వెళ్ళిపోయామంటే ఆడితో సంఘంకి ఏం ప్రయోజనం లేదు. సంఘంలో భాగస్వామ్యులుగా ఉండాలి. అండ్ ఇవాళ చూడండి, చాలామంది సంఘం ఎలా వాడుకోవాలన్నంత వరకు ఆలోచిస్తారు. పైసకు పనికిరారు, సంఘానికి పైసకు పనికిరారు. వాళ్ళు సంఘాన్ని వాడుకుంటారు అంతే. సంఘ సేవలు అలాగ వాడుకోవాలి. అలాంటి వారికి పరలోక రాజ్యంలో కూడా స్థానం లేదు వాళ్ళకి. కారణం ఏంటంటే వాళ్ళకి ఆధ్యాత్మికమైన మెలకు అనేది వాళ్ళ జీవితాల్లో లేదు. నెంబర్ 7, 7వది సువర్ణరత్నము. ఇవన్నీ మనం వింటుంటాం ఎక్కడో ఈ మాటలు. క్రిసోలైట్ ఇంగ్లీష్ పేరు దానికి, సువర్ణ రత్నము. ఈ పునాది కొనే లక్షణాలు అంటే ఆ వ్యక్తులు, ఆ యొక్క భాగంలో ఉన్న వ్యక్తుల లక్షణాలు చదువుతలి. సువర్ణరత్నపు రాయి వైద్యపరంగా ముఖ్యమైన శిల. మానసికంగా ఈ క్రిస్టల్ గత లేదా భవిష్యత్తు సంఘటన నుండి ఏదైనా అపరాధం లేదా ఒత్తిడిని వదిలించుకోవడానికి సహాయపడుతుంది. చూడండి, అపరాధాలు, ఒత్తిడిలు నేను చాలాసార్లు చెప్తాను. నేను ఆ సేయింగ్ కూడా రాశాను ఇంగ్లీష్లో. ఏ ప్రాబ్లమ్ ఈజ్ అ ప్రాబ్లమ్ వెన్ యూ సీ ఇట్ యాజ్ ద ప్రాబ్లమ్. అంటే ఒక సమస్యను సమస్యగా చూసేది నీకు సమస్య. ఏ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్ వెన్ యూ డోంట్ సీ ఇట్ యాజ్ అ ప్రాబ్లమ్. సమస్యను సమస్యగా చూడకపోతే నీకు సమస్య కాదు. ఏంటి, నా జీవితంలో సమస్యలు 1 2 అండి.
ఇంతమంది సభ్యులు కుటుంబం ఎన్నో సమస్యలు. ఏదో పని చేస్తే ఒక వ్యక్తికి చేయరు, విన్నట్టుగా వింటర్ చేయరండి. దానివల్ల చాలా నష్టం వాటిల్లుతుంది. కానీ నేను దానికి ఏం వెర్రీ అయిపోనండి, చాలా ఈజీగా తీసుకుంటా. ఓహో దేవుని చిత్తం కాదు పోనీలే అనుకుంటాను. ఏంటి నా జీవితంలో కలిగిన అనుభవాలు 1-2 కాదండి. తెల్లవారితే నాకు 15 కోట్లు నా అకౌంట్లో పడాలి తెల్లవారితే. వాళ్ళ సాయంత్రం ఆ యొక్క నాకు ఎవడైతే సాయం చేసాడు బ్యాంక్రప్సీ అయిపోయాడు. అంటే వాడు ఆస్తులన్నీ గవర్నమెంట్ జప్తీ చేసి, నేను ఇంకొకడైతే తెల్లారితే 15 కోట్లు వస్తాయి అనుకున్నాడికి రాలేదంటే గుండె అయిపోయి బీపీ పెరిగిపోయి నాకు చాలా ఈజీ చిన్న నవ్వుకున్నా. దేవాన్ని చిత్తం కాదా ఇది అనుకున్నాను అంతే. నా జీవితంలో అనేది చాలా ఈజీగా తీసుకుంటానండి థింగ్స్. నా మాట కాదు, నా గొప్పతనం గురించి చెప్పుకోవట్లేదు ఇక్కడ, దేవుని గొప్పతనం గురించి చెప్తా. దేవుడు ఏం చెప్పాడండి, మీ చింత యావత్తును నా మీద వేయండి. మనం ఎందుకండి బాధపడిపోడు? బీపీ ఎందుకు వస్తుందండి? బీపీ ఎందుకు వస్తుంది? చింతించడం వల్ల వచ్చేది బీపీ. అసలు నేను చింతించను. సమస్య వస్తే హ్యాపీ పడుకుంటా. సమస్య ఎవరిది? మందా? సమస్య దేవుడిది. ఆయన చెప్పాడు కదా, మీ చింత నా మీద వేసిమండి. సమస్య ఉందా, తీసుకెళ్ళి వేసి ప్రభావ తీసేసుకొని సమస్యని ఇచ్చిడవి, హ్యాపీ పడుకోవడమే. ఆయన చెప్పాడు కదా, ఇచ్చిమన్నాడు కదా, నాకు ఇచ్చిమన్నాడు. అది ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళలేదో, నీ సమస్యను దేవుడి దగ్గర ఎప్పుడైతే పెట్టలేదో, నీ సమస్యను ఎప్పుడైతే నీవు మెత్తుకొని బీపీ షుగరు మొత్తం జబ్బులన్నీ వస్తాయి నీకు. ఇంకా కంటిన్యూషన్ తల్లి. ఇది దృఢమైన మనస్సు మరియు ఆత్మవిశ్వాసం కలిగి ఉండటానికి. ఇది దృఢమైన మనస్సు మరియు ఆత్మవిశ్వాసం కలిగి ఉండడానికి, చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి, మిమ్మల్ని అనుమతిస్తుంది. మళ్ళీ చదువుతలేదు. ఇది దృఢమైన మనస్సు. చూడండి, మీకు చెప్పిన మాటలే, దృఢమైన మనస్సు మరియు ఆత్మవిశ్వాసం కలిగి ఉండడానికి. ఆత్మవిశ్వాసం అంటే జరుగుతుంది, ఏం ప్రాబ్లం లేదు, ఇట్ విల్ హ్యాపెన్. ధైర్యమా, చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి, అనుమతిస్తుంది. ఏంటి ఇవి? ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు ఆ ప్రదేశంలో ఉంటారు పరలోక రాజ్యం. నా వరకండి ఇవన్నీ చదువుతుంటే నా గురించి నేనే చెప్పుకుంటున్నట్టు ఉంది. నేను ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏమీ వర్రీ అవునండి. నాకు తెలుసు దేవుడు దీంట్లో సహాయం చేస్తాడు, దేవుడు దీంట్లో విడుదల చేస్తాడు. దేనికి వర్రీ అవునండి. నా జీవితంలో నేను ఎదుర్కొన్న సమస్యలు 1-2 కాదండి. ఇంకా గొప్ప విషయం చెప్పాలంటే, నా 28 సంవత్సరాల్లోనండి 14 దేశాలు తిరిగిన అనుభవంలో సలహా తీసుకోవడానికి నేను ఎప్పుడో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళను కూడా. సమస్య వచ్చేదంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తా, ప్రభువుని అడుగుతా, ప్రభు ఏది చెప్తే చేస్తానంతే. ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు ఆ ప్రదేశంలో ఉంటారు. పునాదులుగా 8 గోమేధకము, బెరిల్. ఈ గోమేధకం అనేది ఇంగ్లీష్లో బెరిల్ అని మాట వాడాడు. చదువు తల్లి దాని లక్షణాలు. గోమేధికము తరచుగా ఒక రకమైన క్రిస్టల్ బంతిగా ఉపయోగించబడుతుంది. ఎందుకంటే ఇది మీ వ్యక్తిగత వృత్తిపరమైన మరియు ఆధ్యాత్మిక జీవితానికి వచ్చినప్పుడు మీరు కోరుకునే సమాధానాలను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. ఏంటి వాళ్ళు ఆలోచించండి, ఎట్లంటే వృత్తిపరంగా, వ్యక్తిగతంగా, ఆధ్యాత్మికత. ఏంటి మీరు కోరుకునే సమాధానాలు. ఇవాళ ఆలోచించండి, కొంతమంది ఉద్యోగం చేస్తారు, ఎందుకురా చేస్తున్నాడు ఆడికే తెలియదా ఉద్యోగం ఎందుకు చేస్తున్నాడో. కొంతమంది సేవ చేస్తున్నాడు, ఎందుకురా సేవ చేస్తున్నాడు ఆడికి తెలియదా సేవ ఎందుకు చేస్తున్నాడు వాడికి. ఒక పెద్ద లెక్చరర్ ఒకళ్ళు నాతో మాట్లాడుతూ సేవ చేస్తున్నారు, సంఘం నడిపిస్తున్నారు. దర్శనం ఉండాలి సేవ చేయడానికి అంటే వాళ్ళని అడిగింది దర్శనం అంటే ఏంటండి అని అడిగింది. అంటే మీరు ఆలోచించండి, ఒక సంఘాన్ని నడిపిస్తున్న ఆ నాయకులకి దర్శనం అంటే ఏంటో తెలియదు. నువ్వు ఒక పని చేస్తున్నావు అంటే ఎందుకు పని చేస్తున్నా, ఇది చదువుతున్నా అంటే ఎందుకు చదువుతున్నా, నీకు అవగాహన ఉండాలి, ఆలోచన ఉండాలి. వాళ్ళే సఫలత చెందుతారు తప్ప ఏదో గాలికి వెళ్ళిన ఎవడు సఫలత చెందరు. కంటిన్యూషన్ చేయరా. ఈ రాయి ధైర్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు ఇది మీ అంతర్గత బలాన్ని విప్పుతుంది. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు మీ మనసును శాంతపరుస్తుంది. చూడండి, ఈ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళ గురించి ఇక్కడ వర్ణిస్తున్నాడు తప్ప ఏదో వైడూర్యాలు వాటి గురించి కాదు. ఇక్కడ దైవ సేవకుడు అనేవాళ్ళు ఏంటంటే నిగ్రహ శక్తి ఉండాలి, శాంతం ఉండాలి, నువ్వేం చేస్తున్నావు నీకు తెలియాలి.
ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నానండి. ఐ నో వాట్ ఐమ్ ప్రీచింగ్. నేనేం చెప్తున్నానో నాకు తెలుసు. కారణం ఏంటంటే ప్రభు పాద సన్నిధి నేర్చుకున్నాను, ఇదంతా తెలుసుకున్నా. అదే మీకు చెప్తున్నాను తప్ప నాకు తెలియని విషయాన్ని మీకేం చెప్పడం లేదు. కనుక ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు ఆ 8వ పునాది దగ్గర ఉంటారు. గోమేతకము. దెన్ గోస్ టు 9 పుష్యరాగము. టోపాజ్, ఇంగ్లీష్ దాని టోపాజ్ అన్నారు. పుష్యరాగము, దాని లక్షణాలు చదువు తల్లి. పుష్యరాగము ప్రభు ప్రేమ. చూడండి ఈ లక్షణాలు: ప్రభు ప్రేమ, అభిరుచి, అభిరుచి మరియు ఉద్దేశం యొక్క రాయి. ఉద్దేశం యొక్క రాయి. దాని మండుతున్న శక్తి కారణంగా, దాని మండుచున్న శక్తి కారణంగా సూర్యుడితో నిండిన ఈ రత్నం ఖచ్చితంగా అధిక ఆత్మ గౌరవం మరియు అదృష్టంతో ముడిపడి ఉంటుంది. ఆత్మ గౌరవం, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆత్మ గౌరవం ఉండాలి. పౌలు గారు దాని గురించి చెప్తాడు. మీ అంతరాత్మ మీ మీద దోషారోపణ చేయకుండా ఉండండి, చూసుకోండి. ఆత్మ గౌరవము మరియు అదృష్టంతో ముడిపడి ఉంటుంది. ఇది ఒకరి అంతర్గత శక్తి మరియు సామర్థ్యాలపై, అంతర్గత శక్తి సామర్థ్యాలపై విశ్వాసం మరియు నమ్మకాన్ని బలపరిచే విశ్వాసము మరియు నమ్మకాన్ని బలపరిచే రత్నము. అంటే ఈ యొక్క పునాదికి ఉండే లక్షణాలు ఏంటంటే ప్రేమ, అభిరుచులు, విశ్వాసము మరియు నమ్మకాన్ని బలపరిచే క్యారెక్టర్స్. ఏంటి వాళ్ళు చూడండి, నా వరకు నేనే విశ్వాసంగా ఉండట్లేదు. మీరందరూ ఎంత ధైర్యంగా ఉన్నారండి. ఎన్ని చర్చిలు ఇవాళ మూయబడి ఉన్నాయి, తెరవలేదు. ఇవాళ మన చర్చిలో ఎవడు కరోనా వైరస్ భయపడ్డారు. తెలిసిపోయింది మీకు కరోనా వైరస్ ఏం చేయదని. దాని గురించి సామిల్ పాస్ గారు చెప్తూ నాకు చక్కని మాట చెప్పారండి, నాకు చాలా లైకే. సంఘం అనేది కాపర్ మీద ఆధారపడి ఉంటుంది డాడీ అని చెప్పాడు. ప్రజలు అనేవారు నాయకుడి మీద ఆధారపడారు. ఆ కాపర్ల విశ్వాసం లేకపోతే ఆడే కరోనా వైరస్కి భయపడిపోతే ఇంక ఆడేం చెప్తారు? ఆడే రోగాలతో ఉంటే కాపరి ఆడేం ప్రసంగం చేస్తాడండి? నేను మీ కాపరిగా 68 సంవత్సరాలు, నాకు బీపీ లేదు. ప్రభుకి చెప్పాను బీపీ ఉన్న ప్రసంగం చేయనని చెప్పాను. రోగాలతోనే పాస్టర్లు అంటే అద్భుతాల గురించి చెప్తుంటారు. రోగ పీడితులైన పాస్టర్లు దేవుడు బాగు చేస్తాడని చెప్తాడు. ఆ కూర్చున్నోడికి ఏంటి వస్తుందని క్వశ్చన్ వస్తుంది రాదా? పాస్టర్ గారు నిన్నే కదా హాస్పిటల్ నుంచి వచ్చారు. పాస్టర్ గారు దేవుడు స్వస్థతలు చేస్తాడని చెప్తున్నారు. పాస్టర్ గారిని స్వస్థపరచడా దేవుడు? ఆలోచన చేసుకోండి. ఈ పునాదులు అనేవి ఏంటంటే అత్యున్నతమైనవి. అంటే అటువంటి వ్యక్తులు అక్కడ ఉంటారు పునాదులుగా. 10 సువర్ణల సునీయము. క్రిసోప్రసస్ ఇంగ్లీష్లో సువర్ణల సునీయము. దాని లక్షణాలు చదువుతలి. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగకరమైన రాయి. ఉపయోగకరమైన రాయి. క్షమ, సానుభూతి గలది. సానుభూతి గలది. స్వీయ పెరుగుదల. స్వీయ ప్రేమ. అంటే స్వీయ అంటే సొంతగా పెరగడం, సొంతగా ప్రేమ కలిగి ఉండడం, మరియు సాధారణ సంతోషాన్ని ప్రోత్సహిస్తుంది. మళ్ళీ చదువుతలి. మానసిక ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యము చాలా ఇంపార్టెంట్. చాలామంది చూడండి పిచ్చోళ్ళగా ఉంటారు. పాస్టర్లు కూడా ఉంటారు పిచ్చోళ్ళగా. వాళ్ళు ఏం సేవ్ చేస్తారండి? వాళ్ళ మానసిక పరిస్థితి బాగాలేకపోతే వాళ్ళు ఏం చెప్తారు? ఎవరికి ఏం చెప్పగలరు వాళ్ళు? మానసిక ఆరోగ్యం, తర్వాత క్షమ, సానుభూతి గలది. స్వీయ పెరుగుదల, సొంతంగా పెరగడం. స్వీయ ప్రేమ, సొంతంగా ప్రేమను కలిగి ఉండడం. మరియు సాధారణ సంతోషాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళు ఆ యొక్క పునాది. ఇప్పుడు 11కి వెళ్తున్నామండి. 11 పద్మరాగము. జసింత్, ఇంగ్లీష్లో దాన్ని జసింత్ అన్నారు. ఇవన్నీ ఏంటండి? నూతన ఎరుషలేము పునాదులు ఉన్న రాళ్ళు ఇవి. అంటే ఎవరు? మనమే. మనకుండే లక్షణాల గురించి ఇక్కడ వివరిస్తున్నాడు. ఈ యొక్క జసింత్ పద్మరాగం గురించి లక్షణాలు చదువుతలే. ఇది మెరిసే నారింజ పసుపు. నారింజ ఎరుపు లేదా పసుపు గోధుమ రకం. నొప్పిని తగ్గిస్తుంది. ఇది ఒకరి ఆకలిని పెంచుతుందని అంటారు. జిర్కాస్ పీడికలను కూడా నివారిస్తుంది మరియు లోతైన ప్రశాంతమైన నిద్రను నిర్ధారిస్తుంది. లోతైన ప్రశాంతత నిద్ర. ఆలోచించండి. మీకు చాలాసార్లు నాకు చెప్తాను, నాకు పెద్ద సమస్య వచ్చింది అనుకోండి, సమస్య రాగానే చక్కగా పడుకుండిపోతుంది. పాస్టమ్ గారు నన్ను అడుగుతారు, లేదు మాయా ఇంత సమస్యలో మీకు నిద్ర ఎలాగ వస్తుంది మాయా అంటే, ప్రభు చెప్పాడు కదమ్మా మీ చింత అవుతున్నా మీద వేసిమని, ఆయన మీద వేసాను చింత,
అందుకే నాకు హ్యాపీగా నిద్ర వస్తుంది, పడుకుంటానని చెప్తాను. రోగాలు మీకు రాకుండా ఉండాలంటే ఒకటే మీరు నేర్చుకోవాలండి, మీ సమస్యలను దేవుడి మీద వేసేయాలి అంతే. మీ సమస్యగా చూసుకుంటే కానీ రోగాలు వచ్చేస్తాయి మీకు. దేవుడే చూసుకుంటాడులే అనుకుంటే నిన్నెవరు ఏం చేయలేడు మీకు. కనుక ఈ లక్షణాలు జసింత్కి ఉన్నవి. ఆఖరండి 12వది సుగంధము, అమెథిస్ట్, ఇంగ్లీష్లో దానికి అమెథిస్ట్ అన్నారు. సుగంధము, దాని లక్షణాలు చదువుతాలి. సుగంధము ఆధ్యాత్మిక రక్షణ మరియు ఆధ్యాత్మిక రక్షణ, శుద్ధీకరణ యొక్క రాయి. అండ్ ఆధ్యాత్మిక రక్షణ చాలా ఇంపార్టెంట్. ఆధ్యాత్మికంగా నువ్వు రక్షణ కలిగి ఉండాలి. అండ్ ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నావో సాతాను నీ మీద ఒత్తిడులు అనేవి తీసుకొస్తుంటాడు. ఇవాళ కుటుంబ సమస్యలు ఎందుకు వస్తుంటాయండి? భర్తలు ఎందుకు విపరీతంగా ప్రవర్తిస్తారు, భార్యలు ఎందుకు విపరీతంగా ప్రవర్తిస్తారు? ఆధ్యాత్మికంగా నేను పతనం చేయడానికే. కనుక ఈ లక్షణాలు ఉన్న ఎవరండి? ఆధ్యాత్మిక రక్షణ కలిగిన వారు. ప్రతికూల ప్రభావాలు మరియు జోడింపుల యొక్క శక్తి క్షేత్రాన్ని శుభ్రపరుస్తుంది. ఇది శరీరం చుట్టూ ఆధ్యాత్మిక కాంతి యొక్క ప్రతిధ్వనిని సృష్టిస్తుంది. అదనంగా ఇది తక్కువ శక్తులు మానసిక దాడి మానవ ఆరోగ్యానికి మరియు శ్రేయస్సుకు హానికరమైన ఒత్తిడి క్షేత్రం మరియు అనారోగ్య వాతావరణాలకు వ్యతిరేకంగా అవరోధంగా పనిచేస్తుంది. నీకు అనారోగ్యాలు నీకు రాకుండా నిన్ను ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఆధ్యాత్మిక లోతుల్లోనికి తీసుకొని వెళ్తుంటుంది. ఆ క్యారెక్టర్స్, ఆ లక్షణాలు కలిగిన వారి గురించి ఈ యొక్క ఎమెథిస్ట్ సుగంధం అనేదాన్ని వాడాడండి. ఇప్పుడు మీకు అర్థమేంటదండి, ఈ మనులు రాళ్ళు కాదు పరలోక రాజ్యంలో మీకు కనిపించాయి. ఆ లక్షణములు కలిగిన వ్యక్తులు అంటే నీవు నేను అందులో ఉంటాం. ఇప్పుడు నేను చెప్తున్న లక్షణాలు మీలో ఎవరికి ఉన్నారో మీరు అందులో ఉంటారు. నేను గ్యారంటీగా ఉంటాను, అందులో సందేహం లేదు. మూడో భాగంలోకి వెళ్దండి. పట్టణపు రాజవీధి, ఆ యొక్క పరిశుద్ధ యెరూషలేము రాజవీధి గురించి చెప్తున్నాడండి. రెవల్యూషన్లోకి వెళ్ళిపోతాం. 21 చదువురా. దాని 12 గుమ్మములు 12 ముత్యములు ఒక్కొక్క ముత్యముతో ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. నెంబర్ 1 ఏంటంటే శుద్ధ సువర్ణమయమై. 2 ఏంటండి? స్వచ్ఛమైన స్ఫటికమును పోలి. దాని గురించి ఇక్కడ ధ్యానిస్తామండి. నెంబర్ 1 స్వచ్ఛమైన బంగారము, శుద్ధ సువర్ణమయం. అంటే సువర్ణం అంటే ఏంటండి? బంగారం. ఆ యొక్క పట్టణపు రాజు వీధులు ఏంతటి ఉన్నాయటండి? బంగారంతో ఉన్నాయట. బంగారంతో ఉన్నాయి కదా అని కేజీలు బంగారం ఉంటుందని అక్కడ ఎనికిగలరు. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా అక్కడ ఏం చెప్తున్నాడంటే దాని లక్షణాలు, గోల్డ్ లక్షణాలు ఆలోచిస్తే అక్కడ ఎవరు ఉంటారు ఏంటని మనకు తెలుస్తుందండి. దాని లక్షణాలు చదువుతల్లి. మన గ్రహం యొక్క చరిత్రలో దాదాపు స్థాపించబడిన సంస్కృతి, శక్తి, అందము, స్వచ్ఛత మరియు సాధనకు ప్రతీకగా బంగారాన్ని ఉపయోగిస్తారు. ఈ బంగారం దేనికి వాడుతున్నారనే శక్తి, అందము, స్వచ్ఛత. అంటే అక్కడ ఏంటి చూస్తామంటే ఆ వీధిలో మనం శక్తి, అందము, స్పష్టత చూస్తా. బంగారం కదా అక్కడ మీరు చూసేది. అక్కడ తర్వాత కంటిన్యూ చేయాలి. ఈ రోజు మనం అత్యంత ముఖ్యమైన వస్తువులకు బంగారాన్ని ఉపయోగించడం కొనసాగిస్తున్నాము. వివాహ ఉంగరాలు, ఒలింపిక్ పతకాలు, ఆస్కార్, గ్రామీలు, డబ్బు, సిలువలు మరియు మతపరమైన పరికరములు. అంటే ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు ఈ బంగారం అనేది అతి విలువైన వాటికి వాడేది. అంటే అక్కడ ఏం చూస్తామంటే ఆ వీధుల్లో మనం అతి విలువైన పరిస్థితులు చూస్తాం తప్ప అమ్మయ్య భూమి మీద దున్నేటప్పుడు తులం గొలుసు కూడా వేసుకోలేకపోయాను, కేజీలు టన్నులు బంగారం ఇక్కడ దొరుకుతుందని మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళకండి దయచేసి. అక్కడ ఆ లక్షణాలే చూస్తారు తప్ప బంగారం అనేది అక్కడ మీకు కనిపించదు. తర్వాత 2వది ఏంటి వాడాడండి? స్వచ్ఛమైన స్ఫటికము అని వాడాడండి. ట్రాన్స్పరెంట్ గ్లాస్.
చదువు తల్లి, దాని లక్షణాలు. డయాఫెనిటీ లేదా ఆ, పెలిసిడిటీ అని కూడా పిలుస్తారు. మ్. పదార్థాలలో ఆ. పారదర్శకత కాంతిని ప్రభావితం చూడండి, చేయకుండా పారదర్శకత కాంతిని ప్రభావితం చేయకుండా అనుమతిస్తుంది. దిస్ ఇస్ ట్రాన్స్పరెంట్. అందుకే మీకు చెప్పాను, పరలోక రాజ్యం వెళ్ళగానే మేళ్ళు ఉంటాయి, మిద్దులు ఉంటాయి. ఏదండి, పరలోక రాజ్యంలో ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్. అవతల ఎవడున్నాడు మీకు కనిపిస్తుంది. అందుకే మీకు చెప్పాను, మీరు అలాగే దేవుని దూతలు చూడరు కానీ దెయ్యాలు చూసి ఉంటారు కదా అని చెప్పాను. దెయ్యానికి తలుపు తీసి ఉంచే అవసరం లేదు, వచ్చేస్తుంది లోపలికి. దెయ్యాలు గోడలు అడ్డవు, దెయ్యాలు వచ్చే కారణం అండి, ఇస్ స్పిరిట్, ఇది ఆత్మది. కనుక పరలోక రాజ్యం ఏమి రాజ్యం? ఆత్మల రాజ్యం, దురాత్మల రాజ్యం. ఇక దేవుని ఆత్మల రాజ్యం. దురాత్మలను ఎక్కడ పోతాయండి? అగ్ని గంధకాల్లో పోతాయి. చదువు తెలియదు, కంటిన్యూషన్. తద్వారా వాటిని చూసేలా చేస్తుంది. చాలా తక్కువ కాంతి పదార్థం ద్వారా గ్రహించకుండా ప్రయాణించగలదు. తద్వారా పదార్థం కాంతి నిరోధకంగా మారుతుంది. పదార్థము కాంతి నిరోధకంగా మారుతుంది. పట్టణపు రాజవీధులు అంత ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. పరలోక రాజ్యం ఉన్నదండి. ఇవన్నీ ధ్యానిస్తుంటే మీ వరకు మీకు ఎలాగొంది, కానీ నా వరకు అయితే అతి త్వరగా వెళ్ళిపోవాలి అక్కడికి అనిపిస్తుంది. అంటే ఎంత ట్రాన్స్పరెంట్ ఇదేంటేనండి. ఇంకా రానన్న భాగాలు ఇంకా ధ్యానిస్తాం. అక్కడ కన్నీరు లేదు, దుఃఖము లేదు, ఆయనే వెలుగు ఉంటాడు. సూర్యుడు లేదు, చంద్రుడు లేడు. గాడ్ హిమ్సెల్ఫ్ సైన్స్, ఆయనే ప్రకాశిస్తాడు. కనుక ఇటువంటి మహిమ రాజ్యంలోనికి మనందరం వెళ్తాం. ఈ యొక్క పునాదులు ఎవరండి? మనమే. పునాదురాళ్ళు మనమే. అదే ఇందాక చదివాం, అపోస్తలులు ప్రవక్తల పునాదుల మీద మనం కట్టబడ్డాం. కనుక నా వరకు నేను ఈ భాగాల్లో ఉన్న ఇప్పుడు చదివిన ఈ యొక్క లక్షణాలన్నీ నాలో అనేకములను నేను చూసుకున్నా. వింటున్న మీరు అటువంటి లక్షణాలు కలిగి ఉన్నారా? లేక నామకార్థ క్రైస్తువులకి ఇంకా జీవిస్తున్నారా? ఏదో గుడికి వచ్చే వెళ్ళిపోయామని ఇలాగ ఉన్నారా? ఆలోచన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈవేళ దేవుడు నీకు నాకు ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే అమ్మా, ఆ పరలోక రాజ్యంలో ఆ పునాదులుగా మనం ఉంటాం. ఒక్కొక్క వ్యక్తి, ఒక సువార్థికురాలు ఎంతమందిని ప్రభువులోకి నడిపించిందో ఆ ఘనతంతా ఆమెకి అక్కడ ఉంటుంది. ఒక కాపరి ఎంతమందిని ప్రభువులోకి నడిపించాడో ఆ ఘనతంతా ఆయన పునాదిరాయిగా ఉంటాడు అక్కడ. ఆయన నడిపించిన వాళ్ళందరూ ఆ పునాదిరాళ్ళగా ఉంటారు అక్కడ. ఆ మహిమ రాజ్యంలోనికి మనం వెళ్ళడం మాత్రమే కాదు, కానీ అనేకులను ఆ మహిమ రాజ్యంలోనికి మనం తీసుకుని వెళ్ళాలి తల్లి. మహాపురుషుడు తండ్రి యేసునాయన కృపామయుడ, ఈ దినాన్ని మాతో మాట్లాడారయ్యా. ఆ పరలోక రాజ్య పునాదుల గురించి మాట్లాడారు తండ్రి. మేమందరము ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఆ పునాదిలో భాగములుగా ఉండే కృప మాకు ప్రసాదించుమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.